విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదో మీకు తెలుసా? ఒకవేళ విదురుడు యుద్ధం చేస్తే నేను నా సుదర్శన చక్రం తీసుకుని యుద్ధంలో పాల్గొంటాను అని చెప్తాడు శ్రీకృష్ణుడు. నిజానికి ఈ విదురుడు ఎవరో మీకు తెలుసా? సాక్షాత్తు ఆ యమధర్మరాజు భూమి మీద విదురుడుగా జన్మించాడు. ధర్మమేదో సత్యమేదో విదురుడికి పూసగుచ్చినట్టు తెలుసు. అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణంలో మీరు చేస్తున్నది తప్పు అని వికరునితో పాటు విదురుడు కూడా ప్రశ్నించాడు. అందుకే దుర్యోధనుడికి విదురుడు అంటే అంత కోపము. అసలు విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదో తెలుసా? ఒకరోజు కృష్ణుడు హస్తినాపురానికి వస్తాడు. కృష్ణుడిని తన పక్షాన ఉండమని ఒప్పించడానికి దుర్యోధనుడు కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైన ఆహారాన్ని వండిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు విదురుడి ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించడంతో కోపం వచ్చిన దుర్యోధనుడు విదురుడిని అవమానిస్తాడు. అదే అవమానంతో విదురుడు మంత్రి పదవిని వదులుకొని కురుక్షేత్ర యుద్ధంలో నేను పాల్గొనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇది ఇలా జరగాలని శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఇంటికి వెళ్లకుండా విదురుడి ఇంటికి వెళ్తాడు. జై శ్రీకృష్ణ.